వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారో తెలుసా? ఎస్, సంక్రాంతి అంటే కోడి పందాలు, ఎడ్ల పందాలు కూడా గుర్తొస్తాయి. కొన్ని ప్రాంతాల్లో రన్నింగ్ కాంపిటీషన్, రెజ్లింగ్లతో పాటు గాలిపటాలను ఎగరవేస్తూ ఆచారాలు ఉన్నాయి. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంట ఇంటికొచ్చే సమయానికి సంక్రాంతి పండుగ వస్తుంది. కొత్త ధాన్యంతో పొంగల్లో వండి శ్రేయస్సు ప్రతీకగా పండుగను జరుపుకుంటారు. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి వచ్చేదాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగను దక్షిణ భారతదేశంలో వైభవంగా జరుపుకుంటారు. ఎద్దులు స్నానాలు చేయించి వాటిని దైవంగా భావించి పూజిస్తారు. ఇంటి తలుపులు పైరుతో చెరుకు గడ్డలతో అలంకరించి లక్ష్మీదేవి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. సంక్రాంతి అంటే కోడి పందాలు, ఎడ్ల పందాలు కూడా గుర్తొస్తాయి. కొన్ని ప్రాంతంలో రన్నింగ్ కాంపిటీషన్, రెజ్లింగ్లతో పాటు గాలిపటాలు ఎగరవేస్తూ ఆచారాలు ఉంటాయి. అయితే ఇలా గాలిపటాలను ఎగరవేయడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎస్, సంక్రాంతి రంగురంగుల గాలిపటాలు ఆకాశంలో ఎగరవేయడంతో ఉండే మజానే వేరుంటుంది. గాలిపటాలు లేకపోతే ఏదో తేలిగ్గా ఉంటుంది. సమయంలో ఎగరవేసే గాలిపటాలు ప్రత్యేకత ఉంది. సాధారణంగా శీతాకాలంలో క్రమంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటాయి. జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మకర సంక్రాంతి సమయంలో సూర్యకిరణాలు పొందడం ద్వారా బ్యాక్టీరియా సహజంగా నాశనం అవుతుంది. గాలిపటాలను ఎగురవేసేందుకు ఎండలో ఉంటారు కాబట్టి సూర్యకిరణాలు నేరుగా మన శరీరంపై పడి రోగాలను దగ్గరకు రాకుండా చేస్తాయి. సంక్రాంతి గాలిపటాలను ఎగరవేయడమే వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం ఇదే. సంక్రాంతి గాలిపటాలను ఎగరడం వెనుక మరొకత కూడా ప్రచారంలో ఉంది. మకర సంక్రాంతి ఉత్తరాయణ సమయంలో గాలిపటం ఎగురవేస్తే స్వర్గానికి వెళ్తారని నమ్మకం. ఒక మంచి జీవితాన్ని, సంతోషాన్ని భగవంతుని కృతజ్ఞతలు తెలుపుతూ గాలిపటాలు ఎగరవేస్తుంటారు.